5 రూకలు. అవంతి రాజ్యాన్ని పాలించే గుణశేఖరుడు తన వేగుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకునేవాడు. ఆయన ఒకసారి తానే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలి అనుకొని మంత్రితో బాటసారుల మారువేషంలో గుర్రంపై బయలుదేరాడు. అలా పలు ప్రాంతంలో సంచరించి ఊరికి దూరంగా ఉన్న ఒక పూరి ఇంటి ముందు పశువులకు పచ్చిగడ్డి వేస్తున్న రైతును చూసి, అయ్యా, మేము బాటసారులం, గుర్రాలు ఎండవేడికి అలసిపోయాయి, కొంతసేపు మీ ఇంట విశ్రాంతి తీసుకొని ఎండ తగ్గగానే వెళ్తాము అన్నాడు మారువేషంలోని మంత్రి. అలాగే దయచేయండి, తిథి చూడకుండా వచ్చేవారే అతిథి, అందుకే అతిథి దేవో భవ అన్నారు పెద్దలు అని ఇంటి పంచలో 2 మంచాలు వాల్చి వాటిపైన దుప్పట్లు వేసి తలగడ్డలు ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించాడు. అయ్యా, భోజన సమయం కాదు కనుక ఏదైనా తినుబండారం చేయిస్తాను అని చెట్లు కింద ఉన్న గుర్రాలకు పచ్చిగడ్డి వేసి ఇంట్లోకి వెళ్ళాడు. కొంత సమయం గడిచాక శనగల గుగ్గిలతో పాటు మరలా మంచినీళ్లు అందించాడు ఆ ఇంటి యజమాని. నువ్వు చూస్తే రైతులా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులు ఎందరు, నీ దినసరి ఆదాయం ఎంత, దాన్ని ఎలా ఖర్చు చేస్తావు, ఈ దేశపు రాజుగారి పరిపాలన ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాజు శనగలు తింటూ. అయ్యా, నా పేరు శివయ్య, నేను వ్యవసాయ కూలీని, నాకు సొంతగా వ్యవసాయ భూమి లేదు. నేను రోజుకు 5 రూకలు సంపాదిస్తున్నాను. అందులో ఒకటి నా రుణాన్ని తీర్చేందుకు ఖర్చు చేస్తున్నాను, 2వది నా కుటుంబ ఖర్చులకు, 3వది రాబోయే కాలాల్లో కాబోయే బంధువుల కొరకు పొదుపు చేస్తున్నా, 4వ రూక రేపటి నా జీవన ఆధారానికి ఖర్చు పెడుతున్నా, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో కదా అందుకని 5వ రూకను పొదుపు చేస్తున్నా. ఇక మా రాజుగారి పాలన అంటారా, చాలా బాగుంది. ఈ దేశ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా రాజు పాలన చేస్తున్నారు అన్నాడు ఆ ఇంటి యజమాని. సరే, ఎండ తగ్గింది, బయలుదేరుతామంటూ గుర్రాల మీద బయలుదేరారు రాజు మంత్రి. దారిలో మంత్రివర్య, ఆ వ్యవసాయ కూలి మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. తన రుణాన్ని తీర్చుకోవడానికి 1 రూక అన్నాడు, అంటే అతని తల్లిదండ్రుల కొరకు ఖర్చు చేస్తున్నాడు. 2వ రూక తన కుటుంబ అవసరాలకు, 3వ రూక రాబోయే కాలాల్లో కాబోయే బంధువులకు, అంటే తన కుమార్తె వివాహ ఖర్చులకు, 4వ రూక రేపటి తన జీవన ఆధారానికి, అంటే తన కుమారుడి విద్య నిమిత్తం, 5వ రూక ఆపదలు ఎప్పుడు చెప్పిరావు కనుక ముందు చూపుతో రేపటి కొరకు నేడు ప్రతిరోజు 1 రూక పొదుపు చేస్తున్నాడు. చాలా తెలివిగా మనకు సమాధానాలు చెప్పాడు కదా. శివయ్య కుటుంబం సంతోషంగా జీవించడానికి తక్షణమే అతనికి తగినంత వ్యవసాయ భూమి ఉచితంగా అందే ఏర్పాటు చేయించండి అన్నాడు రాజు. అవును, సోమరితనంతో జీవించేవారు బతికి ఉన్న శవం లాంటివారు. అటువంటి వారి పాలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. భూమికి అలాంటి వారు భారమే. మనిషి అన్నాక కష్టపడాలి, సంపాదించాలి, తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేయాలి, తల్లిదండ్రుల్ని పెద్దలను గౌరవిస్తూ వినయంగా జీవించాలి. ప్రభు, ఈ వ్యవసాయ కూలి శివయ్య మనవాళ్ళకై మార్గదర్శకుడు. మనిషి జీవితంలో ఎలా జీవించాలి అని చక్కగా వివరించాడు. ప్రభుల ఆజ్ఞ మేరకు శివయ్యకు రేపే 5 ఎకరాల పంట భూమి అందే ఏర్పాటు చేస్తాను అన్నాడు మంత్రి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.